హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వం మరొక్కసారి బీఎడ్ కావచ్చు డిఎడ్ కావచ్చు అభ్యర్థులకు 6000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ డిసెంబర్ చివరి వారం కల్లా మనకు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ సూన్లో ఉంది. అయితే డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి సిలబస్ ఏముంటుంది, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తంలో తెలంగాణలో మరొక్కసారి 6000 ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎస్జిటి పోస్టులు ఉంటాయి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి, భాషా పండితులు, బీపీఎడ్ అండ్ అదర్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కూడా ఉంటాయి. అయితే మొత్తానికి డిఎస్సి సిలబస్ ఏంటిది, ఆ సిలబస్ పీడిఎఫ్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. గత డిఎస్సిలో 11,000 పోస్టులను భర్తీ చేశామని చెప్పేసి తెలియజేసినటువంటి మా గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఈ డిఎస్సికి సంబంధించి సిలబస్తో పాటు ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ మిగతా డీటెయిల్స్, అంటే డిఎస్సి కంటే ముందు టెట్ నిర్వహించారా అనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నప్పటికీ టెట్ ఇప్పట్లో ఉండదు, డిసెంబర్లో ఉంటుంది. ఇది వాస్తవం. అయితే కుదిరితే టెట్ కూడా నిర్వహించేటువంటి ఛాన్స్ ఉంది. మొత్తంలో డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ సూన్లో ఉంది. కావాల్సినటువంటి సిలబస్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా ఆల్ డీటెయిల్స్ అండ్ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీ ఉన్నాయో వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాం. మొత్తానికి ఈ వీడియో ఏమాత్రం నచ్చినా, డిఎస్సి గురించి మీకు ఎటువంటి సందేహాలు సలహాలున్నా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. ఓకేనా? సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.